ఒక్కసారి మీరు చేయించే డాక్యుమెంట్లు ఏ ఒక్క రసీదు ఉందో, ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా సరే నేను మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం సార్. కానీ ఎటువంటి పేపర్ లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా, అడంగల్లో 1B లేకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి సార్? ఈ ఆటోమేటేషన్ ద్వారా మా పేర్లు తొలగిస్తున్నారు. మా డాక్యుమెంట్లు అడంగల్లో ఉన్న మా పేర్లైనా తొలగించి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. వెంటనే ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. నేను ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాను. ఉదయం మంగళగిరి టీడీ పార్టీ ఆఫీస్ కూడా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడే బ్యానర్ కట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో, ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఏ విధంగా ఈ వైసీపీ నాయకుడైన జోగిరామ శ్రీనివాస్ ఏ విధంగా చేస్తారో ఈ మొత్తం అందరికి తెలియాలని చెప్పి నేను విజయవాడ మొత్తం ఈ బ్యానర్ కడ జరుగుతుంది. ఏ క్షణమైనా నా ప్రాణం పోవచ్చు, ఏ క్షణమైనా నన్ను చంపేయచ్చు. నన్ను బెదిరింపుకోవాల్సి వస్తున్నాయి. నన్ను చాలా మంది బెదిరిస్తున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ అనేక రకాల నా వెనకాల నేను వస్తుంటే నా వెనకాల కారులో ఫాలో అవుతున్నారు. నేను ఎక్కడ ఉన్నానా, ఎక్కడ వాళ్ళు నన్ను ఏం చేస్తారనే భయం కూడా నాలో ఉంది. కానీ అన్ని తెగించి నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా తమ్ముళ్ళ కోసం, నా కుటుంబం కోసం నేను ఇలా విజయవాడలోనే తెగించి ఉండడం జరుగుతుంది. నాకు ఏదన్నా అయితే నా చావుకి కారణం ఈ ఉండి సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ గారు, అలాగే ఈ ల్యాండ్ గ్రాబర్ అయిన, అలాగే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ల్యాండ్ గ్రాబర్ అయిన శ్రీనివాస్ రెడ్డి, ఈ వైసీపీ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నా చావుకి ప్రధాన కారణం అవుతారు. అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా భవన్ గారు, మీ అందరూ, అలాగే డిఐజీ మాధవి గారు, ఐజీ అంబేద్కర్ గారు, మీ అందరూ ప్రోత్సాహం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఏ ఒక్క డాక్యుమెంట్ ఉందో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. 1B అడంగుల పాస్బుక్లు, అన్ని బ్యాంక్ లోన్స్ అన్ని మా పేర్లు ఉండగా ఈ 36 ఎకరాలు వాళ్ళకి ఏ విధంగా రాస్తున్నారు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో అతిపెద్ద భూకంపం నా 36 ఎకరాలు కాదండి, మా కుటుంబ సభ్యులు సుమారు 40 ఎకరాలు, 76, 80 ఎకరాలు, 80 ఎకరం దాకా ఈ ఉండి సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇవాళ రేపు స్కానింగ్ అవుతుంది. ఆ స్కానింగ్ అని తెల్లారి అంటే నా కుటుంబం అంతా వచ్చి ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి దీనిపై ఎంక్వైరీ నా కుటుంబం న్యాయం చేయవలసిందిగా నేను నారా లోకేష్ గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. దయచేసి నా బాధ అర్థం చేసుకుని నాకు న్యాయం చేయండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. వెంటనే దానికి డాక్యుమెంట్ రిఫ్యూజ్ ఆర్డర్ చేయండి. ఆ డాక్యుమెంట్ ఇవాళ రేపు స్కానింగ్ అయ్యే దశలో ఉంది. వెంటనే డాక్యుమెంట్ రిఫ్యూజ్ ఆర్డర్ చేస్తే నా కుటుంబం మీ అందరి పేరు చెప్పుకునే పరిస్థితి, అందరి పేరు చెప్పుకుంటాం సార్. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించండి. జై జగన్మాత.